ఎవరైనా చాలా టైం తీసుకొని కూడా నేర్చుకోకుండా వదిలిన వాళ్ళు ఉన్నారు. నా మాట వినకుండా వేరే దగ్గర జాయిన్ అయినరు, చూసిండ్రు, రాలేదు. వాళ్ళ అవసరం లేదు, అవసరం లేదు. మన విల్ పవర్ ఉండాలి. ఆడవాళ్ళు సెన్సిబుల్ గా డ్రైవ్ చేస్తారు. రీసెంట్గా ఆయనకు ఇంట్రెస్ట్ 2 lakhs రూపీస్ సైకిల్ కొనిచ్చిన. సో మరి ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది మీకు? నాకు ఫుల్ సపోర్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పటి నుంచో ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను, తనని కలిసి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు బిజీ షెడ్యూల్లో ఉంటానో తను అప్పుడే ఎదురవుతుంది. సో ఈరోజు కూడా నేను వేరే షూట్కి స్టార్ట్ అయ్యాను, తను కలిసింది. సో ఇప్పుడు వచ్చేది March 8 మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా తనని మీకు పరిచయం చేయడం కూడా నాకు ఒక రకంగా హ్యాపీగా ఉంది. సో తను ఎవరు ఏంటి అనేది చూపిస్తాను, రండి. హాయ్ అండి. హలో హలో, బాగున్నారా? బాగున్నాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు? నా పేరు సౌమ్య. సౌమ్య గారు, మిమ్మల్ని చాలా సార్లు చూశాను, బట్ ఎప్పుడైనా పనిలో వెళ్తున్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు చూశాను. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా షూట్ కి వేరే పని మీద వెళ్తున్నాను. మిమ్మల్ని చూసి వాంటెడ్లీ ఆగాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు నేర్పిస్తున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం భయంగా, డేంజరస్ గా ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా తగిలారా? అందరు వస్తారు. ఓకే, వాళ్ళకు డేర్ ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళు భయపడే వాళ్ళు వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు వచ్చారా? నన్ను భయపెట్టే వాళ్ళు రాలేదు. ఓకే, వాళ్ళు భయపడే వాళ్ళు వచ్చి కొంచెము ఈ చూసి చూసి ఎక్స్పీరియన్స్ తోని వాళ్ళ మెంటాలిటీ ఏంటనేది ఫస్ట్ రీడ్ చేస్తున్నాను నేను. ఓకే, వాళ్ళని అది రీడ్ అవసరం చేస్తేనే కదా. నేను ఇప్పుడు వాళ్ళకు డ్రైవింగ్ స్కిల్స్ చెప్పొచ్చు. ఫస్ట్ భయం ఉన్న వాళ్ళను ఫస్ట్ భయంలో నుండి పక్కకు తీయాలని చూస్తాను. అట్లాంటి వాళ్ళకు కొంచెం టైం పడుతుంది. ఓకే, భయం లేని వాళ్ళు ఇప్పుడు మాక్సిమం హౌస్ వైఫ్స్ ఎక్కువ భయపడతారు. అంటే ఏజ్ తోని కూడా ఉంటుంది వీళ్ళది. ఇప్పుడు స్టూడెంట్స్ అయితే ఫాస్ట్ గా నేర్చుకుంటారు. స్టూడెంట్స్ కి ఏ ప్రాబ్లం ఉండదు. స్టూడెంట్స్ అంటే వాళ్ళ ఏజ్ చిన్న ఏజ్ ఉంటుంది. ఏదైనా మనం చిన్న ఏజ్ లో నేర్చుకున్నది చాలా మంచి వస్తుంది. వాళ్ళకి టెన్షన్ ఉండదు, వాళ్ళకి వచ్చేస్తుంది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీ పరంగా కానీ అన్ని ఆలోచిస్తుంటారు అన్నట్టు. అన్ని ఆలోచనతో నేను వచ్చి కూర్చుండేసరికి ఇది పక్కకు పోతుంది, నాకేమన్నా అయితే ఎట్లా అనేది వాళ్ళు ఫస్ట్ ఆలోచిస్తారు. ఫస్ట్ లేడీ భయపడేది అక్కడే, ఆ విషయంలోనే. దానికోసమే వెనుకకు అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీ. కాకపోతే నేనేంటంటే నేను ఎవరికైనా వాళ్ళకి ఏం చెప్తానంటే ఫస్ట్ మీరు భయపడకండి, ఇంకా గుద్దుతామా గుద్దాం, మనకు లైసెన్స్ ఉంది, నో ప్రాబ్లం. అట్లా మనం భయపడుకుంటూ పోతే మనం ఒక కాలు వెనుకకేస్తాం కానీ ఒక అడుగు ముందుకు వెయ్యలేము. కాబట్టి ఫస్ట్ మీరు ధైర్యం ఉండండి. ధైర్యంగా ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం, సక్సెస్ చేసుకుంటాం. అట్లా కాదు మీరు చెప్పాల్సింది, నేను ధైర్యంగా ఉన్నా, నేను నేర్పిస్తున్నా, నన్ను చూసి ధైర్యం తెచ్చుకోమని చెప్పాలి. చెప్తాను, అదైతే ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, అంతే, నేను చేస్తున్నాను. కాకపోతే నేను చేయడం ఇంపార్టెంట్ కాదు, మీరందరూ కూడా నాతో పాటు ఉండాలి. అంతే అంతే, లేడీస్ ముందు ఉండాలి ఫస్ట్. ఆఫ్ కోర్స్. అయితే మరి బైక్ రావాలి అంటే బ్యాలెన్సింగ్ తెలియాలి, బైసికల్ ఒక అలవాటు ఉండాలి అంటారు. మరి ఇప్పుడు కార్ నేర్చుకోవాలంటే ఏదైనా అలవాటు ఉండాలి అంటారా? అవసరం లేదు, అవసరం లేదు, మన విల్ పవర్ ఉండాలి అంతే కదా. అంతే. ఎస్, విల్ పవర్ కావాలి. విల్ పవర్ చాలా ఇంపార్టెంట్. అది నేను నేర్చుకోవాలన్న జిద్దు ఉండాలి. ఏదన్నా ఇప్పుడు మనం లేడీస్ ని ఫస్ట్ స్పెషల్ గా వంటల దగ్గర పోతాం. వంట అది రాలేదంటే ఇంకోసారి ట్రై చేస్తాం, వేరేది కూడా అంతే. ఇప్పుడు ఇది కూడా అంతే ట్రై చేయాలి మనం, అంతేనా? ఎవరైనా చాలా టైం తీసుకొని కూడా నేర్చుకోకుండా వదిలిన వాళ్ళు ఉన్నారు. 2 members కి ఇప్పుడు నేను 12 years లో ఒక 2 members కి చెప్పేసిన, మీకు రాదు, డ్రైవింగ్ రాదు అని చెప్పిన. అయినా నా మాట వినకుండా వేరే దగ్గర జాయిన్ అయినరు, చూసిండ్రు, రాలేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళే వచ్చి నాకు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రు. నేను ఎట్లా నేర్పిస్తా, వాళ్ళ స్కిల్స్ ఎట్లా ఉంటాయి అనేది చెప్పిండ్రు వాళ్ళు. ఫస్ట్ నేను ఏంటంటే వీళ్ళకి స్టేట్ రోడ్ తీసుకుపోను. స్టేట్ రోడ్ లో నడపడం స్టేట్ రోడ్ ఈజీ, చాలా ఈజీ. వెళ్ళిపోతాం మనం. మనకు ఈ మలుపులు, ట్రాఫిక్ లో బంపర్ టు బంపర్ డ్రైవింగ్ అంటారు చూడండి, అంటే కారు వెనకాలనే కారు ఆ నడపడం రావాలి మనకు. అది స్కిల్స్ కావాలి, దానికి చాలా ధైర్యం కావాలి. అది ఎందుకంటే మనం ఇప్పుడు ఎంతసేపు నేను కూడా భయపెట్టేస్తా. తీసుకుపోయి వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, వాళ్ళకు పక్కన కూర్చోబెట్టి నేను డ్రైవ్ చేసి చూపిస్తాను. అంటే నేను చూస్తా వాళ్ళను, ఓకే వీళ్ళకి వస్తుంది అంటే, వీళ్ళకి అర్థమైతలేదంటే కూడా
మీరు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు, ఎట్లా డ్రైవ్ చేయాలి అనేది చూపిస్తాను అన్నట్టు ఫస్ట్. ఓకే. అంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్లా కొంచెం ఎట్లా అంటే ఇక కారు స్టీరింగ్ ముట్టడానికి కూడా భయపడతారు. ఇక స్టీరింగ్ ని వాళ్ళకు మొత్తం ఇట్లా ఆట ఆడి చూపిస్తాను అన్నట్టు. ఓకే. చూడండి ఎటన్నా పోతుందా కారు, పోదు. కాబట్టి మనలో ఉంటుంది, మనం ఎట్లా ఇది చేస్తే అట్లా. ఓకే. మరి మీరు నేర్చుకోవడం పవర్ స్టీరింగ్ మీద నేర్చుకున్నారా, మాన్యువల్ స్టీరింగ్ నేర్చుకోవడం? నేను నాన్ పవర్ స్టీరింగ్ మీద. మరి ఇప్పుడు నేర్పడం ఎలా నేర్పిస్తారు? ఇప్పుడు పవర్ స్టీరింగ్. పవర్ స్టీరింగ్ నేను స్టార్టింగ్ డ్రైవింగ్ స్కూల్ పెట్టినప్పుడు కూడా నాన్ పవరే ఉంది డ్రైవింగ్ కార్. నాకు అప్పుడు తక్కువ ఉండే కదా, 12 years బ్యాక్ అంటే చాలా తక్కువ ఉండే పవర్ స్టీరింగ్. తర్వాతనే పవర్ స్టీరింగ్స్. యాక్చువల్గా నేను డ్రైవింగ్ స్కూల్ పెట్టినప్పటికీ పవర్ స్టీరింగ్స్ వచ్చినాయి, కాకపోతే నా దగ్గర నాన్ పవరే ఉండే. ఒక 2 years లోనే నేను పవర్ స్టీరింగ్ కి అప్డేట్ అయిపోయారు. గుడ్. అయితే మరి టెక్నిక్స్ ఏం చెప్తారు? టెక్నిక్స్ అంటే స్లో డ్రైవింగ్ టెక్నిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మనకి ఫాస్ట్ డ్రైవింగ్ ఇంపార్టెంట్ లేదు. ఇంకోటి, మనము స్పీడ్గా పోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ స్పీడ్గా పోయినప్పుడు మనం బండిని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంటే ఎంత స్పీడ్ అన్నా పోండి, మన మీద డిపెండ్. అంతే. ఫస్ట్ స్కిల్స్ ఏంటంటే, మెయిన్ స్కిల్స్ వీళ్ళకు స్లో డ్రైవింగ్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ డ్రైవింగ్ ఇంపార్టెంట్. అంటే స్లో డ్రైవింగ్ లో అదే ఇంపార్టెంట్ కాబట్టి స్మూత్ గా ఆ దాంట్లోనే జంపింగ్ రావద్దు, క్లచ్ వదిలేయడము, క్లచ్ వదిలేయగానే ఆఫ్ కావడము, ఇది కాకుండా చూసుకోవాలి అని చెప్తాను. ఆఫ్ కోర్స్. అయితే మనకి జనరల్ గా చూస్తే ఆడవాళ్ళు చేసిన దగ్గర యాక్సిడెంట్స్ ఉండవు. అయితే ఎందుకు అంటే, నేర్చుకుంటున్నప్పుడు ఒకటి అరా జరుగుతుంటాయి. అవును, నేర్చుకుంటున్నప్పుడు ఇనిషియేట్ స్టేజ్ లోనే అవుతాయి. ఏంటంటే జనరల్ గా కొంచెం ఆడవాళ్ళు బయటకు వెళ్తా ఉంటే, నేర్చుకుంటున్న వాళ్ళు ఆన్ ది రోడ్ వచ్చినప్పుడు కొంతమంది నవ్వి అర్థం చేసుకుంటారు, కొంతమంది వాళ్ళు ఆగి వెళ్ళమని సైగ చేస్తారు, కొంతమంది అలా సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఏ అమ్మా ఎందుకు వచ్చినావు అట్లా అని ఒక డైలాగ్స్ వేస్తారు. రోడ్ పైకి డ్రైవింగ్ ఏం రాంది, రోడ్ పైకి ఎందుకు వచ్చినావు అంటే అట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. జనరల్ గా చూసుకుంటే గనక స్ట్రగుల్ నడపడం స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లో స్ట్రగుల్ పడతారు తప్ప, తర్వాత నడపడం స్టార్ట్ అయ్యాక యాక్సిడెంట్స్ ఉండవు ఆడవాళ్ళ చేతిలో. అది చాలా తక్కువ, రేర్. ఎవరన్నా ఒకటి అరా ఈ యూత్ పిల్లల వల్ల ఏమన్నా అయితే అయ్యిండొచ్చు, కానీ వీళ్ళ మిస్టేక్ ఉండదు. అక్కడ ఏం చేస్తారంటే, ఎవరో ఫాస్ట్గా వచ్చి వీళ్ళని ఓవర్టేక్ చేసి సడన్ గా బ్రేక్ వేయడము, లేకపోతే కట్టు కొట్టడము, ఇట్లాంటి వాళ్ళ దాంట్లో సడన్ గా అయ్యేసరికి వీళ్ళు కూడా ఏం చేయలేరు. వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే వెనుక వాళ్ళని చూడాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు తప్పదు, ఇక ఆ టైంలో తప్పదు. సో అది నాకు చాలా వరకు అనిపిస్తుంది, యాక్సిడెంట్స్ అనేవి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో అవుతాయి, కొంతమంది మాక్సిమం ఓవర్ కాన్ఫిడెన్స్ అంతే. అయితే చాలా వరకు ఏంటంటే ఆల్మోస్ట్ కొన్ని కేసులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్, లేడీస్ కా ప్రాబ్లం లేదు. సో 90% యాక్సిడెంట్స్ దాని వల్లనే అయితే, ఓ 10% ఇంకా ఫేత్ అనుకుందాం. బట్ ఆడవాళ్ళు సెన్సిబుల్ గా డ్రైవ్ చేస్తారు అనేది దీనికి ఉదాహరణ. యాక్సిడెంట్స్ అనేది వీళ్ళకి ఎంత అంటే, మనము ఒక పనిని అప్పచెప్తే ఎంత ఫుల్ ఫ్లెడ్జ్ గా చేస్తారు ఆడవాళ్ళు ఇంట్రెస్ట్ పెడితే అనే దానికి ఒక నిదర్శనం అంతే కదా. అంతే, ఒక ఫ్యామిలీని ఎంత టేక్ ఓవర్ చేసుకుంటారు అంతే, డ్రైవింగ్ కూడా అంతే టేక్ ఓవర్ చేసుకుంటారు అంతే అంతే. సో మరి ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది మీకు? నాకు ఫుల్ సపోర్ట్ మా ఫ్యామిలీ నుండి. ఓకే. ఫస్ట్ ఎంకరేజ్ చేసింది మా అత్తమ్మ, బట్ ఐఎమ్ లాస్ట్, ఇప్పుడు లేదు తను. నాకు మా హస్బెండ్ కంటే కూడా సపోర్టివ్ మా అత్తమ్మనే ఉండేది. ఓకే. సో ధైర్యం చేసి ఇద్దరమే తిరుపతికి వెళ్ళేసి వచ్చినాం కార్లో ఇద్దరు. మా పిల్లలు చిన్నగా ఉండే, వాళ్ళకి ఇంకప్పటికి డ్రైవింగ్ రాదు పిల్లలకు. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నారు, ఇప్పుడు మాకు ఇవ్వట్లేదు కారు వాళ్ళు. కాకపోతే మా అత్తమ్మ సపోర్ట్ తోనే ఒక్కదానే తిరుపతికి వెళ్ళినా వచ్చిన. అందరు అదే ఏంటి మీ ఇద్దరు ఇట్లా అని. మా అత్తమ్మ సపోర్ట్ అంటే, తన సపోర్ట్ ఉండడంతోనే నేను ముందుకెళ్ళిన. ఏదన్నా కానీ డ్రైవింగ్ కానీ, ఇంతకు ముందు నాకు లేడీస్ ఎంపోరియం ఉండేది, అందులో నుండి ఇంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినా నేను. ఎందుకంటే అందరు ఏమన్నారంటే, లేడీస్ ఎంపోరియం ఎవరన్నా నడిపిస్తారు, ఈ స్కిల్ అనేది ఎవరికి ఉండదు, ఇది నువ్వు ముందుకెళ్ళు. అది లేడీస్ ఎంపోరియం అంటే కూర్చున్న షాప్ లో ఎవరన్నా ఇది చేస్తారు, అది కామన్. ఇది కొద్దిగా ఇది కాబట్టి దీనికి ఎక్కువ ఫోకస్ ఇవ్వు అని చెప్తే ఇంకా దీనికే ఇచ్చింది. ప్లస్ నాకు కూడా డ్రైవింగ్ అంటే
బాగా పిచ్చి. ఇంట్రెస్ట్, పిచ్చి అని చెప్పొచ్చు ఇక. అయితే నాకు బైక్ అంటే- డ్రైవింగ్ కానీ స్కూటీ డ్రైవింగ్ కానీ, నాకు స్కూటీ డ్రైవింగ్ కంటే బైక్ డ్రైవింగ్ చాలా ఇంట్రెస్ట్. బాగా అనిపిస్తుంది కదా కదా ఇప్పుడు పిల్లలు ఇవ్వట్లేరు. ఇవ్వడు. అయితే ఏ రంగాన్ని టచ్ చేసినా ఉమ్. మనం నిరూపించుకోవాలనే ఒక ఆలోచన ఉంటది. ఆడవాళ్ళకి ఎక్కువ ఉమ్. ఉంటుంది కంపారిటివ్లీ. ఉమ్. మగవాళ్ళకంటే అవును. ఎందులోనైనా పట్టుకున్నాము అంటే ఉమ్. ఆడవాళ్ళకి ఇది చేసి చూపించాలి అనే ఒకటి ఉంటుంది. సో ఈ విషయంలో మీకు ఎంత సపోర్ట్ ఉందో ఉమ్. అది మీ అత్తమ్మ వాళ్ళు వచ్చింది అని చెప్తున్నారు. అత్తమ్మ వాళ్ళు ఫస్ట్ అట్లాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఎందుకు అంటే ఒక కోడలు, ఒక ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి ఒక కోడలు ఏదైనా చేస్తాను అంటే ఎంకరేజ్ చేసే అత్తలు ఉంటే మన ఆడవాళ్ళ ఇండియన్ ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న ఆడవాళ్ళకి గొప్ప గొప్ప స్థానాలు దక్కుతాయని చెప్పాలి. అవును. సో మీకు మీ అత్తమ్మ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మిమ్మల్ని డ్రైవింగ్ చేయించి దట్టు ఆమె ఎంత డేర్గానో మిమ్మల్ని తిరుపతి కొండ ఎక్కించి తీసుకెళ్ళిండ్రు అంటే సో మీరు తీసుకెళ్ళడం కాదు అక్కడ తన సపోర్ట్. తన సపోర్ట్ మిమ్మల్ని ఆ 7 కొండలు ఎక్కించి తీసుకెళ్ళింది కదా. సో అవును. అది అది చాలా 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 బాగా సంతోషాన్ని ఇస్తుంది నాకు. అట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇట్లాంటి కోడళ్ళు చాలా షైన్ అవుతూ అంతే. ఉంటారు, చాలా రంగాల్లో బయటకు వస్తూ ఉంటారని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఒక చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మీ బొట్టు మమ్మల్ని అప్పటి నుంచి అట్రాక్ట్ చేస్తుంది. Okay. యాక్చువల్గా ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడున్న జనరేషన్లో కుంకుమ బొట్టు కరువు, దట్టు కుంకుమ బొట్టు స్టిక్కర్ లేకుండా కుంకుమ బొట్టుతో తనని చూడడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ. ఎందుకు అంటే నిజంగానండి మనము చెప్పడంలో ఆధ్యాత్మికం ఉంటుంది, ఆచరించడంలో ఉండలేదు. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాలను బట్టి మనం నడుచుకోవాలి. వాళ్ళ వ్యాపారమో, వాళ్ళ వృత్తో, వాళ్ళ ప్రవృత్తో, అవును. లేక వాళ్ళు చేసే ఉద్యోగమో అట్లాంటిది ఉంటది. దాన్ని నడుచుకునేలా కొంతమంది డ్రెస్సింగ్ మారుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చాక ఎప్పట్లాగే అలాగే ఉంటది. సో మీరు ఇక్కడ డ్రైవింగ్ నేర్పిస్తున్నప్పటికీ తను ఇప్పుడు కాదు, నేను ప్రీవియస్లీ ఒక 2-3 సార్లు నోటీస్ చేశాను. తను ఎప్పుడైనా చీర కట్టులో ఇలాగే నిండుగా గాజులు బొట్టు పెట్టుకొనే కనబడింది నాకు. ఎప్పుడు కూడా డ్రెస్లలో అట్లా కనబడలేదు. సో అంటే మనం అనుకుంటాం కదా ప్రొఫెషన్ని బట్టి ఉండాలి అని. ఈవెన్ నేను కూడా అలాగే అనుకుంటాను, ప్రొఫెషన్ని బట్టి ఉండాలి అని. ఏ ప్రొఫెషన్ అయినా మన సంప్రదాయం మన సంప్రదాయమే అని తను చాలా బాగా చెప్పింది. ఇంకొకటి ఏంటి అంటే తనలో ఒక విషయం మేం నోటీస్ చేసింది, ఎక్కడైనా పిల్లలు గేమ్స్ కానీ ఏదైనా టోర్నీస్ కానీ జరుగుతూ ఉంటే తాను డెఫినెట్గా వెళ్ళి పిల్లలకు ఎంకరేజింగ్గా తన వంతుగా వాళ్ళకి డ్రింక్స్ ఫ్రూట్స్ అవన్నీ తను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో అది 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 కూడా నాకు చాలా బాగా అనిపించింది. మీరు అంటే తన సపోర్ట్ తను చేసే పనికి కాక ఇతరులకి కూడా ఎంతగా సపోర్ట్ ఉంది అనేది అందులో నోటీస్ చేసాము. మీరు అప్పటికి నాకు తెలీదు, బట్ ఆ రోజు ఖేలో ఇండియా నుంచి సైక్లింగ్ జరిగినప్పుడు ఆ రేస్ లో మీరు అందరికి డ్రింక్స్ పంచారు. I remember that. సైక్లిస్ట్, ఓకే, నేషనల్ ప్లేయర్ అయినా. కాకపోతే నేను ప్రతి ఈవెంట్స్ అటెండ్ అవుతుంటే ఆయనతోని. ఇప్పుడు ఆయన కొంచెం చెయ్యి ఫ్రాక్చర్ కావడంతో ఆయన డిస్కంటిన్యూ అయ్యిండు. కాకపోతే ఇప్పుడు ఆయన ఫీల్ అవుతున్నాడు. మా చిన్న బాబు ఇప్పుడు బీటెక్ 3rd year లో ఉన్నాడు. ఆయనకు చాలా ఇంట్రెస్ట్ తోని సైక్లింగ్ ఇచ్చేసినాం. రీసెంట్ గా ఆయనకు ఇంట్రెస్ట్ తో 2 lakhs rupees సైకిల్ కొనిచ్చిన. కాకపోతే ఏమైందంటే ఆయనకు ఫ్రాక్చర్ కావడంతో డిస్కంటిన్యూ అయిపోయింది. అప్పటి వరకు ఈవెన్ కరీంనగర్, వరంగల్ ఎక్కడైనా ఆయన ఈవెంట్స్ ఆయనతోని నేను పోయేదాన్ని. తప్పకుండా పోయేవాళ్ళు. కారు, సైకిల్, నేను, ఆయన. అట్లా మా హస్బెండ్ వచ్చినా రాకపోయినా నేను వెళ్ళేదాన్ని. మాక్సిమం ఆయన కూడా వస్తుండే. ఆయన రాకపోయినా బాబుని తీసుకొని మా ఫాదర్ని తీసుకొని వెళ్ళిపోతుంటే నేను అన్నట్టు. అట్లా అంటే ఎవరన్నా ఒకరు సపోర్టింగ్ వస్తుండే. కంపల్సరీ ఉండాలి కదా. మరి మీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఇంకా మళ్ళీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా మళ్ళీ డ్రైవింగ్ స్కూల్ పెట్టారా? వాళ్ళు ధైర్యం చేయలేదు. ఇప్పుడు చేయలేదా? మా సిస్టర్ ఉంది, కజిన్, తను వచ్చింది జాయిన్ అయింది నా దగ్గర. చేస్తుంది డ్రైవింగ్, తను చేయగలుగుతుంది. అంటే నేను తనని ఎట్లా అంటే నా దగ్గర తీసుకుందాం అన్నట్టే నేను చేసినాను అన్నట్టు, నేర్పించినాను. కానీ ఆమెకు ధైర్యం వస్తలేదు. ఓకే, అంటే అంటే మీ సిస్టర్ కాకుండా ఇంకా బయట వాళ్ళు ఎవరైనా ట్రై చేసిండ్రు? అక్కడ కూడా ఇద్దరిని ట్రై చేసిన నేను. రిలేషన్ చూడలేదు, ఏం చూడలేదు. మనకు లేడీ ఇంప్రూవ్ కావాలి అంటే లేడీ పైనకి వెళ్ళాలి, ఇక మన ద్వారా ఇంకొక ఇద్దరికి తెలియాలి కదా, స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ట్రై చేశాను. ధైర్యం చేయట్లేదు, వాళ్ళకి ధైర్యం వస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు నా హస్బెండ్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు కానీ అత్తమ్మ కానీ సపోర్ట్ చేసినంత
వాళ్ళకు కూడా ఉండాలి. చెయ్యాలి. అవును. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, అట్లా చేసిన కానీ సక్సెస్ కాలేదు అందులో. ఓకే. సో బెటర్ ముందు మీకు అట్లాంటి క్యాండిడేట్ దొరకాలి అని నేను నేను కూడా ఆలోచిస్తున్నాను. కోరుకుంటున్నాను. చాలా మీ ట్రై ఆశ చేస్తున్నాను. అంటే అన్ని అనుకున్నవి చేస్తున్నారు కదా, సో ఇది కూడా డెవలప్ అయితే ఒకరికి నలుగురికి ఇట్లా వస్తారు, ఇంకా ప్రొఫెషనల్ గా తెలుస్తది. మారుతుంది. ఆ. సో వెరీ హ్యాపీ. మరి ఇట్లా నేర్పుతూ ఉంటే మరి ఫుడ్ టైమింగ్స్ కానీ మీకు ఒక టైమింగ్స్ అంటూ ఉండవు. కస్టమర్స్ వచ్చిన దాన్ని అవును. బట్టి మీరు ట్రావెల్ అవుతూ ఉంటారు. మరి ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? ఇప్పుడు మామూలుగా సమ్మర్లోనైతే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తాను. ఓకే. ఈ ఎండకు 6 o'clock స్టార్ట్ చేసి 11 వరకు క్లోజ్ చేసుకుంటాను. ఓకే. కాబట్టి ఇంకా ఆ టైంలో ఇబ్బంది ఉండదు. ఈ 11 తర్వాత అంటే ఓకే, ఇక డైరెక్ట్ భోజనం చేసేయచ్చు. మిగతా రోజులలో మార్నింగ్ 8కు స్టార్ట్ చేస్తాను. ఆ లోపు నా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మళ్ళీ నేను 1 వరకు తీసుకుంటాను. 1 నుండి నా లంచ్, మళ్ళీ ఆఫ్టర్ 3. ఓకే. అంటే మీ టైం కూడా అట్లాగే ఆ కదా, టైంని అడ్జస్ట్. సో సమ్మర్ వచ్చేసరికి స్టూడెంట్స్ ఉంటారు ఎక్కువగా. స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. మరి జాబర్స్ అట్లాంటి వాళ్ళు ఉంటారు, వీకెండ్స్, సండేస్, పండగలు ఇట్లాంటి టైంలోనే వాళ్ళు వస్తుంటారు. మరి అట్లాంటి వాళ్ళకి సండేస్ కొద్దిగా నేర్పిస్తారా? కష్టం, సండేస్ కష్టం కొద్దిగా. పిల్లలు Okay. ఏమంటారంటే దొరుకుతుంది సండే మాకు కూడా, కలిసి ఉందాం ఫ్యామిలీతో అన్నట్టు. సండే స్పెషల్లీ విత్ ఫ్యామిలీ. ఓకే, గుడ్. అయితే మరి అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి టైంలో వస్తారు? ఈవినింగ్స్ వస్తారు. వాళ్ళ Okay. డ్యూటీస్ అయిపోయిన తర్వాత ఇంకా అడ్జస్ట్ చేసుకుంటాను నేను కొంచెం. హాలిడేస్ అంటే ఈవినింగ్ ఎప్పుడు పండగ స్టార్ట్ చేస్తారు మళ్ళీ మరి? మామూలుగా డే రెగ్యులర్ డేస్ అయితే 3 నుండే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు సమ్మర్లో కాబట్టి 4:30 తర్వాత అయితే స్టార్ట్ చేసుకుంటాను. వేడి గాలులు కూడా బాగా వస్తాయి కాబట్టి సమ్మర్లో ఆఫ్టర్ 4:30 ఇంకా 7 దాకా కూడా చీకటి కాదు కాబట్టి ప్రాబ్లం లేదు ఇంకా. ఓకే. సో మరి చీకటి అంటే గుర్తొచ్చింది, నైట్ డ్రైవింగ్ కి మీరు మార్నింగ్ నేర్పిస్తారు. Okay. నైట్ డ్రైవింగ్ కి, మార్నింగ్ డ్రైవింగ్ స్కిల్స్ కి చెప్తాను దానికి. సరే అదే. సో వాళ్ళు మళ్ళీ ఇక్కడ డే చూపిస్తాను. టైం నేర్చుకొని వెళ్తారు కాబట్టి నైట్ టైం లో నడపడానికి Night time ఇబ్బంది కూడా పడతారా? చెప్తాను, Okay. ఏం ఇబ్బంది లేదు దానివల్ల. వాళ్ళకి ఒకటి చెప్తాను, మనం డైరెక్ట్ చూడొద్దు. డైరెక్ట్ ఆపోజిట్. మనకి ఎప్పుడు ఆ ప్రాబ్లం వస్తుందంటే డివైడర్ లేనప్పుడే ఆ ప్రాబ్లం వస్తుంది. డివైడర్ ఉన్నప్పుడు మనకు ఆ లైట్ ఎఫెక్ట్ రాదు. మళ్ళీ ఏంటంటే లోకల్ డ్రైవింగ్లో అస్సలే ఎఫెక్ట్ రాదు అది. మనకి ఎప్పుడు వస్తుందంటే మనం ఊరు బయట వెళ్ళినప్పుడు, లాంగ్ డ్రైవ్. స్ట్రీట్ లైట్స్ లేనప్పుడు అప్పుడే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆ టైంలో ఎట్లా చేయాలనేది స్కిల్ చెప్తాను. ఓకే. హలో అండి. హలో అండి, మీ పేరు? నా పేరు మమత. మమత. సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు? నేను ఒక 20 days అవుతుంది. 20 days నుంచి నేర్చుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అంటే భయంగా ఉందా, లేదు నేను చేయగలుగుతాను ఉందా? స్టార్టింగ్ లో భయం అనిపించింది, చేస్తానో లేదో, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ వస్తుందా రాదా, ఎట్లా ఉంటుందో పోతే తెలుస్తుంది కదా అని వచ్చిన. కానీ వచ్చిన తర్వాత మేడం చెప్పే తీరు కానీ అవి నేర్పించే స్కిల్స్ చెప్పే విధానం బట్టి వస్తుందన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. నేర్చుకుంటున్నా కూడా అలాగే. ఓకే. సో మీరు అంటే హాబీ కోసం నేర్చుకుంటున్నారా, పర్పస్ఫుల్లీ నేర్చుకుంటున్నారా? ఫర్దర్ గా ఇంకా ఏదైనా అంటే ఇప్పుడు టీచర్స్ వాళ్ళు, స్టూడెంట్స్ వాళ్ళు ట్రావెల్ కి స్టార్ట్ అవ్వడానికి వాళ్ళ జర్నీ కంటిన్యూ చేయాలి అంటే డిపెండ్ ఉండొద్దు, మనమే నేర్చుకోవాలి అని కొంతమంది నేర్చుకుంటున్నారు, కొంతమంది హాబీ కొద్ది నేర్చుకుంటారు. మీరు ఎలా నేర్చుకుంటున్నారు? హాబీ అని కాదు, పర్పస్ అని కాదు, కానీ నేర్చుకోవాలి. ఒక skill ఉండాలి. ఒక స్కిల్ ఉండాలి, నేర్చుకోవాలి. ఎప్పుడైనా బయటకు వెళ్ళాలన్నా, ఎమర్జెన్సీ లేదన్నా, అవసరం వచ్చినా ఎవరో ఒకరి మీద డిపెండ్ కాకుండా మనకు మనం వెళ్ళగలిగే అవకాశం ఉండాలి మనకు. ఓకే. నేర్చుకొని ఉంటే అన్ని పరిస్థితులు ఒకలాగా ఉండవు కదా. ఇంట్లో ఇప్పుడు ఎంత హౌస్ వైఫ్ అయినా ఏదో ఒక సిచ్యువేషన్ లో ఏదైనా పరిస్థితి ఎమర్జెన్సీ పడుతుంది. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే ఎవరు కొంచెం వెయిట్ చేయడము, ఎదురు చూడడము, ఫోన్లు చేయడము, అది వేరే ఇంకా సిచ్యువేషన్. అదే మనకు వచ్చి ఉంటే ఎవరి కోసం వెయిట్ చేయకుండా మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి ఏమైనా ఉన్నా మనకు ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. నేర్చుకుంటే పోయేదేమో తప్పేం లేదు కదా, నేర్చుకోవాలి అని నాకు ఇంట్రెస్ట్ బాగా, అంటే మొదటి నుంచి ఉంది. కానీ ఈ మధ్యలో ఎందుకో నేర్చుకోవాలని ఎక్కువ, Okay. అందుకని మైండ్ లో పట్టుబట్టి నేర్చుకుంటున్నాను నేను. ఫైన్. మరి బైక్ అట్లాంటివి ఏమైనా నడుపుతారా? స్కూటీ వచ్చు. Okay. స్కూటీ నేర్చుకున్నా ఒక 2 years అవుతుంది స్కూటీ నేర్చుకొని. దాని తర్వాత కార్ నేర్చుకోవాలన్న కోరిక స్టార్ట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఇంకేం లేదు, ఇంకా చాలుగా. ఓకే. సో వెరీ గుడ్. ఎలా అంటే ఇప్పుడు తను చెప్తున్న టెక్నిక్స్ కావచ్చు, అవి ఎలా అనిపిస్తుంది? బాగా చెప్తుంది మేడం, చాలా ఓపికతో నేర్చేసుకుంటా అయిపోయింది అనిపిస్తుంది. అవునవును, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే
ఎన్నిసార్లు ఆగిపోయినా కానీ మనము రాంగ్ డైరెక్షన్ లో మేడం లెఫ్ట్ చెప్తే రైట్ వెళ్ళినా సరే పొరపాటున యాక్సిలేటర్ బ్రేక్ చేంజ్ చేసినా కానీ ఫస్ట్ ఆ, కాషన్ యాక్సిలేటర్ బట్ బ్రేక్ బల్ యాక్సిలేటర్ మేడం విసుక్కోకుండా 10 సార్లు అయినా ఓపిక్ గా చెప్తుంది. ఆ చెప్పే విధానం తోటి మనకు ఆటోమేటిక్ అవును కదా, ఒకసారి 2 సార్లు మిస్టేక్ చేసినా అరే మేడం అంతా చెప్తుంది కదా అని ఆటోమేటిక్ గా మనకు గుర్తొచ్చేస్తుంది. కోపం లేకుండా కోపం చాలా లేకుండా ప్రశాంతంగా నేర్పిస్తుంది, నవ్వుతూ చెప్తుంటది ఏం చెప్పినా. సీరియస్ అవుతుంది ఎప్పుడైనా? అదే చెప్తున్నా, నవ్వుతూ చెప్తుంటది ఎప్పుడు అసలు మేడం. అంటే రిపీటెడ్ గా చేస్తే సడన్ గా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ఆల్మోస్ట్ ఇంకా తగిలిచ్చేసినాము అని అనిపిస్తుంది? నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు, ఇంకా రాలేదు. ఓకే ఫైన్ మేడం, మీకు గుడ్ మార్క్స్ పడుతున్నాయి మేడం. ఓకే ఫస్ట్ ఇదే మేడం, నేను నా అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నాకు నా స్టూడెంట్స్ ఇచ్చిన ఇదే ఫీడ్బ్యాక్, నాకు ఒక్కరితోని వాళ్ళు ఇంకో 10 మందిని తీసుకొచ్చింది. ఓకే అంతే. రైట్. సో ఆల్ ద బెస్ట్. నేను ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి యా యా స్టూడెంట్స్ కి. ఆఫ్ కోర్స్. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు గూగుల్లో గానీ వాళ్ళు స్కోరింగ్ ఇస్తారు కదండి, అవునవును ఆ స్కోరింగ్ రేటింగ్ కూడా చాలా మంచిగా ఇస్తారు. Okay. దాంట్లో కామెంట్స్ కూడా చాలా మంచిగా పెడతారు. ఓకే అవి చూసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి నాకు. ఓకే. Hmm. సో ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా వచ్చారా మేడం? వచ్చారండి. 55 ఇయర్స్ ఆంటీ వచ్చి నేర్చుకున్నారు. తను ఇప్పుడు తన ఓన్ కార్ నడిపిస్తున్నారు. సూపర్. తనకు వాళ్ళ హస్బెండ్ కు కార్ రాదు, వాళ్ళ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది. ఒక మేడంకేమో వాళ్ళ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది, ఒక మేడంకేమో వాళ్ళ కోడలు గిఫ్ట్ ఇచ్చింది. ఇద్దరు కూడా కార్ నేర్చుకున్నారు, ఇద్దరు కూడా ఇప్పుడు రోడ్ పైన కార్ నడిపిస్తున్నారు. మీ స్టోరీలన్నీ యాంటీ అత్త కోడళ్ళగా ఉన్నాయి ఏంటండి? ఇందాక చెప్పిన స్టోరీ తనది, వాళ్ళ అత్త ఎంకరేజ్ చేసింది అని. ఇప్పుడు చెప్పిన స్టోరీలో ఒకరికి కూతురు, ఒకరికి కూతురు గిఫ్ట్ ఇచ్చిందంట, ఇంకొకరికి కోడలు గిఫ్ట్ ఇచ్చిందంట. ఇంకొక స్టోరీ ఏంటంటే హస్బెండ్ కి డ్రైవింగ్ రాదు, తను డ్రైవింగ్ నేర్చుకొని తను నడిపిస్తుంది. సో సూపర్. సో చాలా బాగుంది. ఒక ఇద్దరు ఏం చేసిందంటే కపుల్ జాయిన్ అయ్యారు. మా హస్బెండ్ కూడా సేమ్ ఫీల్డ్ డ్రైవింగ్, జెంట్స్ కి నేర్పిస్తారు, నేను లేడీస్ కి. మా హస్బెండ్ దగ్గర వాళ్ళ హస్బెండ్ జాయిన్ అయ్యారు, నా దగ్గర తను జాయిన్ అయింది. ఇద్దరు ఇంకా వాళ్ళ హస్బెండ్ కొంచెం బిజీ పర్సన్ అవ్వడంతో కంప్లీట్ చేసుకోలేకపోయింది. తను కారు కొనుక్కుంది, ఫస్ట్ 800 కొనుక్కుంది, 800 నడిపించి అంటే ఒక 1.5 year నడిపించింది. తర్వాత బ్రీజా కొనుక్కుంది, ఇప్పుడు తను బ్రీజాలో నడిపిస్తుంది. అంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కాంపిటీషన్ లో వైఫే గెలిచింది. అంటే ఉమెన్ పవర్. అదే ఉమెన్ పవర్. సూపర్ సూపర్. అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి కదా, ఫన్నీ స్టోరీస్ అన్ని ఉన్నాయి. ఇద్దరు ఒక కపుల్ అయితే అంటే వాళ్ళు 50 years ఏబో ఆంటీ అంకుల్, వాళ్ళు తన టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయ్. వాళ్ళ హస్బెండ్ మొత్తం బెడ్ రిడన్, తనకు కంపల్సరీ ఇంకా అంటే ఇద్దరు కూతుర్లు హైదరాబాద్ లో దూరం దూరం ఉంటారు. ఇంకా ఈమె ఎటన్నా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది, ఇంట్లో కార్ ఉంటది చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ కార్ గిఫ్ట్ ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ తనే తీసుకొని వెళ్ళిపోతుంది కదా. ఎంత అసలు ఆ సిచ్యువేషన్ ఒకరికి డిపెండ్ అవ్వకుండా మనకి ఒక ఫుల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. మనకు ఒక పని వచ్చి ఉంటే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మనకు తెలియని పనిని కూడా ఎంతో ఈజీగా చేయగలిగేట్టు ఒక జోష్ వస్తుంది. సో దీంట్లో మీరు చెప్పిన దాంట్లో అది 100% వర్కౌట్ అయింది కదా. సో నైస్ ఆఫ్ మనకు ఓన్లీ మన ఇది కాదు, ఇప్పుడు నా బిజినెస్ పరంగా నాకు ఓకే, ఇది ఓకే, నేను బిజినెస్, ఇది నాకు బిజినెస్ ఇప్పుడు కాబట్టి నాకు ఓకే. కానీ వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతున్నారు. అంటే నేను నడిపించి నా ఫ్యామిలీకి నేను ముందు నడుస్తున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అది కూడా అది ఆటోమేటిక్ గా మనకు కూడా హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది అంటే అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఒక మేడం ఏం చేసిందంటే తనకు కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ ఆపేసి కార్ పక్కకు ఆపేసి నాకు ఫోన్ చేస్తుండే, అమ్మ ఇది అయింది నేనేం చేయాలి. నేను కూడా ఫోన్ లో తనకు రెస్పాన్స్ ఇచ్చేదాన్ని, మేడం మీరు ఇట్లా చేయండి అంటే ఓకే అని. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నేను హ్యాపీగా రీచ్ అయిన ఇంటికి, ఐఎమ్ సేఫ్ అని మళ్ళీ కాల్ చేసి చెప్తుండాడు. అంటే మనం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, ఇస్తే కాబట్టి. అంటే డబ్బులతో పని కాదు, పీరియడ్ తో పని కాదు, అంటే సమయం అయిపోయింది ఇంకా నేర్చుకున్నారు అయిపోయింది, నాకు సంబంధం లేదు అనకుండా అది వాళ్ళతో కనెక్షన్ ఉంది కాబట్టి కంటిన్యూటీగా మీకు ఇప్పుడు యుఎస్ యూకే ఎక్కడ వెళ్ళినా గానీ వాళ్ళు కాంటాక్ట్ లో ఉంటారు. సూపర్. చాలా మంది స్టూడెంట్స్ యుఎస్ యూకే వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అబ్రాడ్. ఇప్పుడు హైయర్ స్టడీస్ కి, వాళ్ళకి హైయర్ స్టడీస్ కి అక్కడ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లలకు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కాబట్టి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ కావాలని చెప్పేసి బాగా
ఎక్స్పెన్సివ్ అది. అవును కాబట్టి వాళ్ళు ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకొని పోతే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అవును వాళ్ళ పేరెంట్స్ కూడా కలిసి చెప్తుంటారు, మా అమ్మాయి కార్ తీసుకుంది, మా అమ్మాయి కార్ నడిపిస్తుంది అక్కడ అని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తుంటారు అన్నట్టు. కార్లో నేను వెళ్తుండగానే ఆపి మరీ చెప్తారు, మేడం ఆపండి ఆపండి అని. వాళ్ళ ఫాదర్స్ కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఇక్కడ ఒకటి గమనించాలి, ఆడవాళ్ళు ఎన్ని పనులు చేసినా బయటకి వెళ్ళాలి అంటే ఇంట్లో తన బాధ్యతల్ని ఎంతవరకు నిర్వర్తిస్తారు అనడానికి ఇది నిదర్శనం. అంటే నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నాను, నా పని నాకుంది, నేను ఇంకా వాళ్ళకి టైం స్పెండ్ చేయలేను అనేది కాకుండా వాళ్ళ టైంని అన్వయం చేసుకొని తనను తాను మలుచుకుంటుంది. అలాగే పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం, మీతో మాట్లాడడం అండ్ మిమ్మల్ని కొన్నింటిలో ఆదర్శంగా తీసుకోవాలి అనిపించేట్టుగా ఉన్నారు. సో ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ మీరు ఇంకా ఆల్రెడీ 1000 మందికి పైన అయినరు అని చెప్పారు, ఇంకా కొన్ని వేల మంది మీ నుంచి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకొని వెళ్ళి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.